అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ముందుగా క్రిస్టియన్ సోదరులకి మనస్ఫూర్తిగా, ప్రమాణపూర్తిగా క్షమాపణ చెప్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. కొన్ని వాస్తవాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. యమన్లో కేరళకు చెందినటువంటి ఒక నర్సు తన ప్రేమికుడిని హత్య చేసింది. అక్కడ కేసు అయింది. ఆవిడకి ఉరిశిక్ష విధించింది ఆ యమన్ కోర్టు. దానికి సంబంధించి కేఏ పాల్ గారు హుటాహుటిన యమన్కి వెళ్ళిపోయాడు. యమన్కి వెళ్ళిపోయి కొంతమంది ప్రతినిధుల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయిని నేను తీసుకొని వచ్చేస్తాను, అమెరికా అధ్యక్షుడితో మాట్లాడాను, ఇరాక్ అధ్యక్షుడితో మాట్లాడాను, ఇరాన్ ప్రభుత్వంతో కూడా మాట్లాడాను, సౌదీ అరేబియా ప్రతినిధులు కూడా రాత్రికి వస్తున్నారు, ఆ అమ్మాయిని నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఇండియాకి తీసుకొని వచ్చేస్తున్నాను. భారత ప్రభుత్వం ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక్క ఫోన్ కాల్ చేసినా కానీ సరిపోయేది. చివరాఖరికి నేను దిగి రావాల్సి వచ్చింది యమన్కి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత మన మీడియా ఛానళ్ళు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ భజన, మామూలు భజన కాదు, భారత ప్రభుత్వం వల్ల కానిది కేఏ పాల్ వల్ల అయింది. కేఏ పాల్ చూసారా ఎంత గొప్పోడో. ఆయన్ని ఇక్కడ మనం ఒక కామెడీ పీస్ లాగా ట్రీట్ చేస్తాము. చాలా భజన చేశారు చాలామంది. నాలాంటి వాడు చెప్పింది ఏంటంటే, యమన్లో మన భారత ప్రభుత్వ రాయబార కార్యాలయం లేదు, యమన్తో మనకి ఎలాంటి సంబంధాలు లేవు, మనం ఏ విధంగా కూడా ఒక్క స్టెప్ ముందుకు వేయలేము, ఇది సాధ్యం కానిటువంటి పని. అందులో యమన్ దేశానికి కూడా ఏ దేశంతో సంబంధాలు లేవు. అక్కడ ఉండేది ఐసిస్ ఉగ్రవాద సంస్థ. అక్కడ కొన్ని ఏరియాలని కొంతమంది ఆక్రమించేసి పరిపాలించుకుంటున్నారు. అది అసలు ప్రభుత్వమే కాదు. అక్కడ వాళ్ళ చట్టాలు కఠినంగా ఉంటాయి. ఆ అమ్మాయికి మహా అయితే ఉరిశిక్ష నుంచి యావజ్జీవ శిక్షగా చేయమని చెప్పి భారత ప్రభుత్వం ఏదన్నా సంబంధిత అధికారులని మొరపెట్టుకుంటే ఏమన్నా యావజ్జీవ శిక్షగా మార్చొచ్చేమో అని నేను ఒక వీడియో చేస్తే కొంతమంది క్రిస్టియన్ సోదరులు, కేఏ పాల్ గారి అభిమానులు పచ్చి బూతులు తిట్టారు. నేను హిందువుని, కానీ నా హిందూ ధర్మం ప్రకారం ఇతర మతాలను కూడా గౌరవించాలి. మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేస్తే మాత్రం అది క్షమించకూడదండి. నిన్న మొన్న ఒక ఇష్యూ బయటకు వచ్చింది. కేఏ పాల్ గారు అమెరికన్ అసెంబ్లీలో మాట్లాడాడు. 58 దేశాలు ఈరోజు యుద్ధాలు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో అమెరికా, భారత్ జోక్యం చేసుకొని శాంతింపజేయాలి. ఈ యుద్ధం వల్ల ప్రపంచానికే ప్రమాదం పొంచి ఉంది అని ఆయన ఒక ప్రసంగం ఇచ్చాడు. అప్పుడు కూడా ఇదే భజన, కేఏ పాల్ చాలా గొప్పవాడు, ఆయనకి మించిన తోపు తురుము లేడు, భారత ప్రభుత్వం కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాలు కానీ ఆయన్ని గుర్తించట్లేదు. నేను ఈ జర్నలిస్టు మేధావులకు అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఒకసారి ఏదన్నా ఒక న్యూస్ ఇష్యూ మీ దగ్గరికి వచ్చిందంటే దాన్ని 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ మధ్య ఏఐ ఒకటి వస్తుంది, తర్వాత ఫేక్ ప్రాపగాండా చాలా జరుగుతుంది. ఈ సోషల్ మీడియా ఫేక్ ప్రాపగాండా వల్ల కొన్ని దేశాలే తగలబడిపోతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి అంటే, మొన్న నేపాల్ పరిస్థితి అంటే, అంతకుముందు శ్రీలంక పరిస్థితి అంటే, చాలా దేశాలు ఈ సోషల్ మీడియాలో ఈ ఫేక్ ప్రాపగాండా వల్ల చివరాఖరికి ప్రభుత్వాలే కుప్పకూలిపోతున్నాయి. నాకు తెలిసినంత వరకు భారతీయుల్లో మేధావులు ఉన్నారు, వాళ్ళకు కొంచెం విచక్షణ ఉంది, విజ్ఞానం ఉంది. ఒక విషయాన్ని మన నోటి నుంచి ముందుకు రావాలి అంటే ఒక 2 సార్లు చెక్ చేసుకొని ఇది వాస్తవమేనా, కేఏ పాల్ గారు అక్కడ అమెరికన్ అసెంబ్లీలో మాట్లాడా, అది ఎంతవరకు వాస్తవం అనేది చెక్ చేసుకొని ఆ తర్వాత ప్రజలకు వివరిస్తే మాలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేసేవాళ్ళం. మీకు ఒక స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ది అమెరికన్ అసెంబ్లీ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది కొలంబియా యూనివర్సిటీలో 1950లో స్థాపించారు. ఇది ప్రజాప్రతినిధుల సభ కాదు, ఇది అమెరికన్ కాంగ్రెస్ కాదు,
ఇది అమెరికన్ సెనెట్ కాదు, ఇది కేవలం ది అమెరికన్ అసెంబ్లీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ స్వచ్ఛంద సంస్థలో చాలామంది ప్రతినిధులు పోయి సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు యుద్ధానికి సంబంధించి అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు, లేదా విద్యకు సంబంధించి అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆయా రంగాలకు చెందినటువంటి ప్రముఖుల్ని ఇన్వైట్ చేసుకుంటారు. కొంతమంది ఆ సంస్థకి ఏదన్నా విరాళాలు ఇచ్చుంటే వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడిస్తుంటారు, గౌరవం. కొంతమంది యువకుల్లో కూడా మోటివేషన్ కోసం సామాజికంగా ఏదైతే ఒక కార్యక్రమం ఉంటుందో, అన్యాయం ఎక్కడైనా జరుగుతుందంటే ఆ అన్యాయం మీద దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి అక్కడ మాట్లాడతారు. అది మీడియా రూపంలో అందరికీ బయటకు వస్తుంది, ప్రజల్ని చైతన్యపరిచే విధంగా. ప్రతి ధర్మం మీద చర్చలు జరుగుతాయి. ఇంకొక వీడియో క్లిప్ పెడతా, చూడండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఇది దాదాపుగా 7 ఏళ్ల క్రితం ఒక హిందువు ది అమెరికన్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు, హిందూ ధర్మం గురించి చెప్పినటువంటి మాటలు, ప్రపంచ శాంతి కోసం ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఏదైనా సరే మాట్లాడే ముందు 1-10 సార్లు ఆలోచించుకోవాలండి. అమెరికన్ సెనెట్లోకి కేఏ పాల్ ఎంట్రీ ఏంటండి? పైగా తమ్లైన్స్ భయంకరంగా. ట్రంప్ ఆశ్చర్యపోయాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు, షబాష్ అన్నాడు. మీరు పెట్టిన 3.5 నిమిషం వీడియో క్లిప్లో అక్కడెక్కడైనా ట్రంప్ కనిపించాడా? ఆ మాత్రం బుర్ర పని చేయాలి కదా. ఇది అమెరికన్ సెనెట్టా? అమెరికన్ కాంగ్రెస్సా? ఇది అమెరికన్ అసెంబ్లీనా? కేఏ పాల్ చాలా చెప్తాడండి. నేను ఇందాక చెప్పినట్టుగా యమన్ నుంచి ఆ నర్సుని తీసుకొస్తానని చెప్పాడు. 2,000 కోట్లో 3,000 కోట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చాను, ఆయనకి శాపం పెడితే ఆయన ప్రమాదంలో చనిపోయాడని చెప్పాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి, కేసీఆర్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మాట్లాడుతుంటారు. కానీ ఎవరు పట్టించుకోరు ఆ మాటలు. ఎందుకనంటే ఆయన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి పీస్ మిషన్ అని కొన్ని కోట్ల రూపాయలు ఫండ్స్ వసూలు చేసి ఆ ఫండ్స్ని అక్రమ మార్గం ద్వారా వినియోగించాడని ఆ సంస్థే కేసు పెట్టింది. ఆ పీస్ సంస్థే ఇతనికి సంబంధించినటువంటి ఫ్లైట్లు అన్నీ సీజ్ చేసింది, ఇతనికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు అన్నీ సీజ్ చేసింది. దానికి సంబంధించి కోర్టు విచారణ జరుగుతుంది. కేఏ పాల్ గొప్పవాడే, నేను కాదనట్లేదు. మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావట్లా. మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని, ఆయన నిజంగానే అమెరికన్ అసెంబ్లీలో మాట్లాడా, లేకపోతే అమెరికన్ అసెంబ్లీ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో మాట్లాడా? దయచేసి ఇది ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయబాకండి. ఈరోజు సగటు ఆంధ్రప్రదేశ్ పౌరులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ కేఏ పాల్ని ఎందుకు నమ్మట్లేదంటే, ఆయన నోటు గుండా ఏది మాట్లాడినా దాదాపుగా 70% అబద్ధాలే, ఒక 30% నిజాలు ఉంటాయి. నేను కాదనట్లేదు. అందుకే ప్రజలు నమ్మట్లా. ఆయన ఎవరో ఒక హిందువు 7 సంవత్సరాల క్రితం అదే ది అమెరికన్ అసెంబ్లీలో మాట్లాడితే దాని గురించి ఇండియాలో ఎక్కడ ప్రచారం జరగలేదు. కేఏ పాల్ అక్కడ మాట్లాడాడో లేదో ఈరోజు పెద్ద బాకా వస్తున్నారు. అంటే పిఆర్ టీం మహిమ. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే కేఏ పాల్కి ఏం కాదండి, దేశాలే తగలబడిపోతున్నాయి. అందులో దయచేసి భారత్ని లాగబాకండి. మీకు విజ్ఞత ఉంది, చదువు ఉంది, సంస్కారం ఉంది. అమెరికాలో ఎవడో ఒకడు లేడా అండి? కాల్ చేసి కనుక్కోవచ్చుగా అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఈయన కెపాసిటీ ఏంటి, ఈయనేంటి అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా. అదేం లేదు, వేసేసారు న్యూస్. దయచేసి మళ్ళీ చెప్తున్నా, క్రిస్టియన్ సోదరులకి మీరంటే నాకు విపరీతమైన అభిమానం ఉంది. నేను జీసస్ని నమ్మతాను. మళ్ళీ చెప్తున్నా, నేను హిందూ అయినంత మాత్రాన నా హిందూ ధర్మం ప్రకారం అన్ని మతాల్ని గౌరవించాలి.
మిమ్మల్ని కూడా మోసం చేసే ఇలాంటి వాళ్ళ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది నా విజ్ఞప్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.